దయచేసి సభా మర్యాదలు మనం పాటించాలి. ఎక్కడైనా ఈరోజు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల ఆ మాటతో నేను ఎప్పుడే ప్లీజ్ ప్లీజ్ ఫోటోగ్రాఫర్ వేసేది ఒక ఫోటో తీసేది మాత్రం ఉంది. పీబీఎన్ కాలేజీ ఈ అలవాట్లు మానేయాలి. అది అవమానకరం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుతున్నాను. పెట్టి మాటలు మాట్లాడడం ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు. మన మాటలు, మన దేశం, మన గొప్ప మనం గుర్తుపెట్టుకుంటుంది. హైదరాబాద్ లో ఎంజీ రోడ్డు అంటే ఎంజీ రామచంద్ర కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు. సర్దార్ పటేల్ ఒక ఎస్పీ అయిపోయాడు. ఈ మనిషిని కాదు, వాళ్ళు వాళ్ళ భాషని పెంచడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళే పెట్టారు. ఇప్పుడు మాట్లాడకూడదు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వల్ల ఇంకా పోతున్నాం. మనం మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాట్లాడుతున్నాడు, బ్రో బాగున్నావా ఆయన బ్రో బ్రోకర్ అతను ఏ బ్రోకర్ అన్నా బ్రో అంటే బ్రదర్ అన్నా. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషల వాళ్ళు హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, విధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో పెట్టిన భాష ఎక్కువ అమ్మ భాష అది తెలుగులో మాట్లాడాలి. ఈరోజు అలాగే ఇందాక నేను చెప్పాను అన్నమాట, వేరే అనుకోవద్దని. మొదటి వ్యక్తి అందరి పేర్లు చెప్పాలి. తర్వాత ఎవరు లేదు. తర్వాత అందరి పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చెప్తూ సీనియారిటీ మర్చిపోవడం, ఒకసారి పేరు అధికారులు ఇంకోవడం, మళ్ళీ వాళ్ళ మనసులో బాధగలడం, సమయం ఎక్కువైపోవడం, ఇవి దొరుకుతాయని మాత్రమే పేరు చెప్పొద్దు. కానీ పేర్లు మంచివి కాదని కాదు. ఎందుకంటే నేను ఈ వ్యాపారంలో సుమారు 60 ఏళ్ళు చెప్తున్నాను. ఫోటోగ్రాఫర్లు కూడా అనుభవంతో చెప్పాను. చదువుతో మనము కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఉన్నత సంస్కారవంతమైన విషయాల వైపు వెళ్ళాలి. సొంత దేశంలో స్వతంత్రం పోవడానికి కారణం ఏం చెప్పండి? మన రాజులందరూ కలిసి ఉడుకోవడం, ఒకటితో ఒకటి తువ్వు వేసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడు వచ్చి మనం దోచుకొని, మన మనసులో కూడా దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు.